చెన్నై డైరెక్టర్ ఇప్పుడు దాకా మన తెలుగు వాళ్ళకి హిట్ కొట్టింది అయితే లేదు. బ్రేక్ చేస్తాడా లేదా ఫట్ చేస్తాడా అన్నది అల్లు అర్జున్ గారు చూడాలి. అదే నమ్మకాలు లేవు భయ్యా. 10,000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అవుతుంది. ఈసారి తప్పనిసరిగా ఆస్కార్ అవార్డు కూడా ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంది. మరి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్. ఎస్, ఆ వీడియో ఎలా అనిపిస్తుంది? సూపర్ గా ఉంది. అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్. ఆయన లోకల్ స్థాయి అయిపోయింది, నేషనల్ స్థాయి అయిపోయింది, అంతర్జాతీయ స్థాయి నటుడు ఆయన. ఈ విషయం ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. పుష్ప 2లో ఆయన యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఆయన యొక్క కలెక్షన్స్ కానీ అందరూ చూశారు. అంతర్జాతీయ స్థాయి నటుడు ఉన్నాడు ఆయన. ఈ సందర్భంలో ఆయన యొక్క పర్ఫార్మెన్స్ని, ఆయన టాలెంట్ కూడా చూపిస్తూ ఇప్పుడు లేటెస్ట్ పిక్చర్ అనేది తీయబోతున్నారు. ఇది ఖచ్చితంగా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. తప్పనిసరిగా ఇది లాస్ అవనికి కాదు 10,000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అవుతుంది. సో మరి ఇది ఒక సూపర్ హీరో మూవీ అనుకోవచ్చా మనం? ఎస్, అవును. ఇది సన్ పిక్చర్స్ వాళ్ళు తీస్తున్నారు. ఇది అల్లు అర్జున్ గారి 22 సినిమా. అంతేకాకుండా దీని తమిళ ప్రముఖ డైరెక్టర్ అట్లీ గారు తీస్తున్నారు. అట్లీ గారు అంటే అందరికీ తెలుసు ఆయన సినిమాలు ఎలా ఉంటాయో. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఇందులో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్తో కూడా, ఈవెన్ ఆల్రెడీ రోబో సినిమా చూసాం రజనీకాంత్ గారిది. దాన్ని మించిన స్థాయిలో ఈ యొక్క సినిమా ఉండబోతుంది. అల్లు అర్జున్ గారికి స్కానింగ్ చేయడం కానీ, ఈ యొక్క అంతర్జాతీయ స్థాయి నిపుణులు మాట్లాడడం కానీ అంతా కూడా ఇందులో ఉన్నాయి. ఈ దెబ్బతో మన అల్లు అర్జున్ గారు వరల్డ్ స్థాయి లెవెల్ స్టార్ అయిపోతారని కూడా మనం భావిద్దాం. సో మరి ఇప్పటి వరకు తెలుగులో ఎవరు సూపర్ హీరోగా ఎవరు కనిపించలేదు. మరి అల్లు అర్జున్ గారు అదే లుక్ లో కనిపిస్తుంది. వర్కౌట్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఆయన హాలీవుడ్ హీరో అయిపోవడం జరుగుతుంది. ఈసారి తప్పనిసరిగా ఆస్కార్ అవార్డు కూడా ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ గారు త్వరలో కూడా ఆస్కార్ అవార్డు తీసుకుంటారని భావిస్తున్నాం. అయిందన్న ఈ రోజే చూసానన్న వీడియో. ఒక్కసారి వీడియో చూస్తాంటే అన్న ఒక్కసారిగా ఫైర్ వచ్చింది నాలో. నిజంగానే పుష్ప 1 పుష్ప 2 మించి అవతారాన్ని మించి నెక్స్ట్ లెవెల్ ఉంటది అల్లు అర్జున్ సినిమా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి పూర్ణకాలు ఒకసారి థియేటర్లు దద్దలవుతాయి. సరే మామూలుగా లేదన్న, అసలు నిజం చెప్తున్నా. అవతారం మించి ఉంటది ఈ సినిమా. ఎక్సలెంట్ ఉంది నాకు తెలిసి, చాలా బాగుంది. అసలు అట్లే అనేది జస్ట్ ఒక చిన్న అంటే చూపించే విధానంలో జస్ట్ ఆయన ఎక్సలెంట్ గా చూపించాడు అల్లు అర్జున్. నా ఫీలింగ్ నెక్స్ట్ సూపర్ హీరో మూవీ అనుకోవచ్చా? సూపర్ అనుకోవచ్చు అన్న. మంచి సూపర్ హీరో మూవీ అని మాత్రం 100% అనుకోవచ్చు. మీకేం నచ్చింది వీడియోలో? అంటే ఏం అర్థమైంది ఆ వీడియో చూసిన తర్వాత? అన్న ఒక మంచి మెసేజ్, ఒక మంచి మూవీ తీస్తామని చెప్పి నేను అనుకుంటాను. క్రియేచర్స్ అని చెప్పి మాట్లాడారు. మరి అల్లు అర్జున్ గారు ఈసారి ఏమన్నా సూపర్ హీరో మూవీస్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఇలా ఏమన్నా ప్లే చేయబోతున్నారంట? చేయబోతున్నాడు అన్న. సూపర్ మ్యాన్ టైప్ అంటే మామూలు ఇప్పుడు అవతారం ఉంది కదా, అవతారం టైప్ లో ఒక డిఫరెంట్ మూవీ చేయబోతున్నారు. సో అల్లు అర్జున్ గారు అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ఇస్తారు. అల్లు అర్జున్ కి మన ఇండియా మన ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల కన్నా అదర్ కంట్రీలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందన్నమాట. ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ రీచ్ అవుతుంది. ఇంకా నా ఫుల్ నాకు ఎలా అనిపించింది అంటే, ముందు మైండ్ బ్లాక్ అయింది. రోబో లాగా చేస్తున్నాడు, అవతారి చూపిస్తున్నారు, వేరే వేరే బొమ్మలన్నీ చూపిస్తున్నారు సూపర్ హీరో టైపు. సో అసలు ఏ క్యారెక్టర్ చేస్తాడు, ఏం కంటెంట్ తీసుకుంటాడు ఏంటని నాకు ముందు కన్ఫ్యూజ్ అయింది. సో ఇంకో పాయింట్కి వస్తే, ఆయన చెన్నై డైరెక్టర్ ఇప్పుడు దాకా మన తెలుగు వాళ్ళకి హిట్ కొట్టింది అయితే లేదు. సరే ఎక్కడెక్కడో చూసాం. సో మరి ఈయన హిట్ని బ్రేక్ చేస్తాడా లేదా ఫట్ చేస్తాడా అన్నది అల్లు అర్జున్ గారు చూడాలి. పుష్పలో సినిమాలో చెప్పిన డైలాగు ఇక్కడ వత్తయిద్దా లేదా వత్తవదా చూడాలి. ఓకే, ఇంటర్నేషనల్ స్టూడియోలతో కొలాబరేట్ అవ్వటం ఎన్ని చూసినప్పుడు ఎలా అనిపించింది? ఆ సినిమాలో ఆల్రెడీ చెప్పాడు కదా, నేషనల్ కాదు ఇంటర్నేషనల్. సో అదే ఈ రోజున మనం చూస్తున్నాం అంతే. ఆయన ఆల్రెడీ ముందు ఆ సినిమాలో ఇంటి ఇచ్చాడు కదా. అది క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే సూపర్ హీరో క్యారెక్టర్ అనుకోవచ్చు. అది ఏ క్యారెక్టర్ అర్థం కావట్లేదు. ఎందుకంటే రోబో లాగా చేస్తున్నాడు, మైకులు పెడుతున్నారు, రోబో టైప్ గా అరుస్తున్నాడు, చేస్తున్నాడు. ఇది రోబో టైపు సినిమా వస్తుందా లేకపోతే అవతార్ లాగా వస్తుందా, లేదా ఆయన మొహం కూడా స్కాన్ చేసి అవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. సో డూబ్ ఏమన్నా ఉంటుందా లేకపోతే అని చిన్న కన్ఫ్యూజ్ ఉంది. అది ఒకవైపు సన్ పిక్చర్స్, ఒకవైపు తమిళ డైరెక్టర్, అందరూ తమిళ వాళ్ళు కొలాబరేషన్ తోనే ఉంటాయి. ఎలా ఉండబోతుంది? అదే నమ్మకాలు లేవు భయ్యా. ఇప్పుడు వేరే డైరెక్టర్ అని చేసుకుంటున్నారంటే అది ఏమన్నా చెప్పడానికి నాకు స్కోప్ ఉండేది. సో తమిళ డైరెక్టర్ అని అవడం వల్ల ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే తమిళ డైరెక్టర్ అనేటప్పటికి తెలుగు వాళ్ళకి ఇట్టు చాలా తక్కువ పడుతుంది. సో మరి అల్లు అర్జున్ గారు తీసుకున్నారు, మరి ఇట్టు కొడతాడా ఫట్ చేయిస్తాడా చూడాలి. డైరెక్ట్ ఇండియాలో ఫ్లైట్ ఎక్కిర్రు, లాస్ ఏంజల్స్ దిగారు. లాస్ అవనికి కాదు. ఇప్పటివరకు మీరు లాస్ చేద్దాం ట్రై చేశారు కదా చాలా మంది.
దాన్ని అంతా కవర్ చేసి వాళ్ళు దాచిపెట్టుకోరు, అవసరమైతే మీకే చూపిస్తారు, ఎంత కౌంటింగ్ అని మీకే చూపిస్తారు ఖచ్చితంగా. ఏమేమో చేద్దాం చూసారు, ఏదో చేద్దాం చూసారు, ఎట్లా పడుకోబెడదాం చూసారు, ఎట్లా పడుకోబెడదాం చూసారో అలాగే లేచాడు. అలాగే అల్లు అర్జున్ అట్లీ విత్ ఆర్మీ తోడవుతుంది, మళ్ళీ ఒకసారి AAA+ అవ్వబోతుంది ఖచ్చితంగా, చూసేసుకోండి. ఇప్పుడు జస్ట్ వర్కింగ్ సంబంధించి చిన్న వీడియో ఏదో వదిలిపెట్టారు కదా, బర్త్డే రోజు రిలీజ్ చేశారు కదా. ఆల్రెడీ పొద్దున్నే అల్లు అర్జున్ ఆర్మీతో మీట్ అయ్యాడు. మళ్ళా మధ్యాహ్నం వరకు ఈవినింగ్ వరకు ఒక సినిమా ట్రైలర్ రేంజ్ లో రిలీజ్ చేశారు. సో ఇక్కడ అల్లు అర్జున్ ఆర్మీతో మీట్ అయిపోయిండు అదే రోజు, అంటే ఆల్రెడీ ముందే చేసినట్టున్నారు. అది వదిలిపెట్టారు, ఒక గ్లిమ్స్ లాగా ట్రైలర్, ఒక టీజర్ లాగా కనపడుతుంది అనమాట. సో డైరెక్ట్ లాస్ ఏంజల్స్ కి వెళ్ళారంటే ఏ రేంజ్ లో పోతాను చూడండి. కొన్ని అవతార్ పిక్చర్స్ కూడా కనపడుతున్నాయి. సో మరొక అవతారం మనకు చూపించబోతున్నాడు, అల్లు అర్జున్ లోని మరొక అవతారం చూపించబోతున్నాడు. ఆల్రెడీ పుష్ప 2తో చూపించాడు. దంగల్ రికార్డ్ కూడా పొంగల్కే బ్రేక్ చేశారు, అవి దాచిపెట్టారు, చెప్పలేదు. ఇంకా ఐటీ రైట్స్ పడి ఇంకేమో చేస్తారని Part 3 కోసం దాచిపెట్టారు అనమాట. Part 3 ఉన్నది, అది కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరు ఏం కంగారు పడకండి, ఎవడెవడో రెచ్చగొడుతున్నాడు అని రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లాస్ ఏంజల్స్ లో దిగారంటే ఏ రేంజ్ లో VFX ఉంటాయో, స్టార్టింగ్ లో చెప్పాను కదా మాస్ మీట్స్ మ్యాజిక్ అని. సో ఒక మాస్ హీరో మ్యాజిక్ చేస్తే ఎలా ఉంటది. మరొకసారి హాలీవుడ్ వాళ్ళకి సూపర్ మ్యాన్లు చాలా మంది ఉన్నారు కదా, సో మనకు ఒక్కడే హనుమాన్ అని చెప్పి చిరంజీవి అని చెప్పాడు కదా. సో మరొకసారి అల్లు అర్జున్ తో మరో సూపర్ హీరో రాబోతున్నాడు అని అర్థం అవుతున్నది. సో అనిరుద్ధి మ్యూజిక్ కొట్టే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అలాగే అవతార్ లాంటి సినిమాలకి VFX చేసిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన టీం అంతా అట్లీ తీసుకొస్తున్నట్టున్నాడు. సో అట్లీని కలర్ చూసి చాలా మంది ఏం చేస్తాడు అనుకున్నాడు, ఆడి కలర్ కున్న కల్ట్ ఏంటో ఈసారి చూపించబోతున్నాడు, అది విత్ అల్లు అర్జున్ తో కలిపి. ఇంకా ఏం చెప్పాలి. సో అనిరుద్ధ్ మ్యాజిక్ ఉంటది, అల్లు అర్జున్ మ్యాజిక్ ఉంటది, అట్లీ మ్యాజిక్ ఉంటది, విత్ ఆర్మీ తోడవుతుంది ఖచ్చితంగా. అనిరుద్ధ్ ఆడ ఆర్మీని తోడు చేయాల్సిన అవసరం కూడా లేదు. అనిరుద్ధ్, అల్లు అర్జున్, అట్లీ. సో ఈసారి AAA కాదు 4Aలు కనబడుతున్నాయి. వాళ్ళు టార్గెట్ పెట్టేసుకున్నారు 1000 కోట్లు పక్క. సో వీళ్ళు ఇంటర్నేషనల్ టార్గెట్ పెట్టేసినారు, ఆల్రెడీ 2000 కొట్టారు కదా. సో 3000కి పోతారేమో. సో సన్ పిక్చర్స్, సన్ అంటే కొడుకు కాదు, SON సన్ను కాదు, అది SUN సన్ను. ప్రపంచానికి ఒక్కడే సన్ను, మొత్తం ఎండనైనా నీడనైనా ఇచ్చేది వాడే. సో మంట పుట్టించబోతున్నాడు ఒక్కసారి అల్లు అర్జున్. AAA కాదు 4Aలు, అంటే 4 ఏలు ఉన్నాయి ఈసారి. సో నలుదిక్కులు పిక్కటిల్లల్లా. అరే భాయ్, మన తెలుగు ప్రాంతంలో 4 దిక్కులు, తూర్పు పడమర దక్షిణ కాదు, ఇండియాలో 4 దిక్కులు కాదు, ప్రపంచ స్థాయిలో నలుదిక్కులు పిక్కటిల్లేలా ఒక లాస్ట్ లో ఒక అరిచాడు కదా. సో ఆ అరుపు వినబడబోతుంది అనమాట. ఇక ఆలోచించుకోండి, మరి 1 ఇయర్ పడుతుందో 2 ఇయర్స్ పడుతుందో. నేనైతే Part 3 వచ్చేలోపు ఇది వచ్చేస్తే రచ్చ బాగా చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. సో పొద్దునంతా హ్యాపీగా బర్త్డే చేసుకుని హాయ్ చెప్పాడు. సో సాయంత్రం వరకు ఇంత రచ్చ చేస్తాడు అనుకోలే. పొద్దునుంచే స్టార్ట్ అయిందనుక నేను అబ్జర్వ్ చేయలే. పవన్ అన్న కొడుకుది హాస్పిటల్ సంబంధించిన సీన్స్ చూస్తూ అలా బిజీ అయిపోయాను. చూసుంటే ఇంకా ఒక రేంజ్ లో ఉండేది. సో టోటల్ గానైతే 4 ఏళ్ళు కలిపి నలుదిక్కులు పిక్కటిల్లేలా సౌండ్ చేయడానికి వస్తున్నాడు. లాస్ట్ ఒక అరుపు అరిశాడు అని చెప్పేసి, ఆ అరుపు ఖచ్చితంగా వినపడుతుంది. జై అల్లు అర్జున్, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. ఇంటర్నేషనల్ ఐకాన్ స్టార్ కూడా కాదు, ఈసారి ఇంటర్నేషనల్ స్టార్ అని పడుతుంది. హాలీవుడ్ బోర్డు పక్కన టాలీవుడ్ బోర్డు, ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ బోర్డు అని పడుతుంది ఖచ్చితంగా. మరొకసారి అరిస్తే మరిగా మీరు వణుకుతారేమో. అరవను, లాస్ట్ లో అరిచిండు, దాన్ని వెనక పెట్టేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్మీ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి, అఖండ విజయం అందుకోబోతున్నాం ఈసారి.